ఫ్రెండ్స్, టాలీవుడ్ లో కింగ్ ఎవరు అనే ప్రశ్నకు ఒక సరైన సమాధానం ఇవ్వాలంటే మనం 5 భారీ స్టార్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ రోజు మనం మాట్లాడబోయే స్టార్ హీరో నేమ్స్ అక్కినేని నాగార్జున, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు. ఈ 5గురిలో ఎవరు అసలు టాలీవుడ్ కింగ్ అనేది ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. మొదటగా అక్కినేని నాగార్జున గురించి మాట్లాడితే ఆయనకు కింగ్ అనే టైటిల్ ఇప్పటికే ఉంది. ఆయన కెరీర్ చూసుకుంటే ఒక హీరో ఎలా తన కెరీర్ ని మార్చుకుంటూ కొత్త కొత్త జానర్ లో ట్రై చేస్తూ లాంగ్ రన్ నిలబడాలో చూపించారు. శివ సినిమా నుంచి మన్మధుడు, అన్నమయ్య వరకు క్లాస్, రొమాన్స్, డెవోషన్, యాక్షన్ ప్రతి జానర్ లో తన మార్క్ వేసుకున్నారు. నాగార్జున గారి స్ట్రాంగ్ ఏమిటంటే ఆయన ట్రెండ్ ని ఫాలో అవరు, ట్రెండ్ ని క్రియేట్ చేస్తాడనే చెప్పాలి. అయితే ప్రస్తుత జనరేషన్ లో కింగ్ గా నిలబడాలంటే కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్ కూడా అవసరమే. ఇదే చోట ఆయనకు కాస్త కాంపిటీషన్ అయితే పెరుగుతుంది. మరి ఇప్పుడు ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటే టాలీవుడ్ హిస్టరీలో బాహుబలి లాంటి రేంజ్ ఎవరికి రాలేదు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆయన సినిమాలు ఇప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే మాత్రమే కాదు, ఇండియా మొత్తం అలాగే ఓవర్సీస్ మార్కెట్ కు కూడా టార్గెట్ అవుతున్నాయి. బడ్జెట్, స్కేల్ మార్కెట్, ఈ 3 విషయాల్లో ప్రభాస్ మాత్రం చాలా టాప్ లో ఉన్నాడనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ కింగ్ అంటే ప్రభాస్ అనే చెప్పొచ్చు. కానీ కొన్ని సినిమాలు మిక్స్ టాక్ రావడం వల్ల కన్సిస్టెన్సీ మీద ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి చూసుకుంటే ఆయన కెరీర్ ఒక గ్రోత్ జర్నీ లా ఉంటుంది. మొదట్లో మాస్ హీరోగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక కంప్లీట్ పర్ఫార్మర్ గా మారిపోయాడు. RRR తర్వాత ఆయన గ్లోబల్ స్టేజ్ మీద నిలబడ్డాడు. మన రామ్ చరణ్ గారి స్పెషల్ ఏమిటంటే ఆయన ఎప్పుడు తనను తాను అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాడు. డాన్స్, యాక్షన్, ఎమోషన్ ప్రతి దాంట్లో కూడా ఇంప్రూవ్ అవుతున్నాడు. ఫ్యూచర్ లో టాలీవుడ్ కింగ్ అయ్యే అవకాశం ఉన్న హీరోలో రామ్ చరణ్ మాత్రం ముందుంటారు. ఇప్పుడు మాత్రం మహేష్ బాబు గురించి మాట్లాడితే ఆయన టాలీవుడ్ లో ఒక బ్రాండ్, ఫ్యాన్ బేస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఆయనకు భారీ ప్లస్. పోకిరి నుంచి శ్రీమంతుడు వరకు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మహేష్ బాబు గారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన సినిమాల్లో ఎప్పుడూ ఒక మెసేజ్ అయితే ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో కూడా సోషల్ కాన్సెప్ట్ తీసుకురావడం ఆయన స్టైల్ అనే చెప్పాలి. కంటెంట్ ప్లస్ స్టార్ పవర్ కలిపితే మహేష్ బాబు ఒక స్ట్రాంగ్ కింగ్ కంటెంటర్. మరి ఇప్పుడు మనం చివరగా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న హీరోల్లో ఆయన ఇప్పుడు టాప్ లో అయితే ఉన్నారు. పుష్ప తర్వాత ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. స్టైల్, స్వాగ్, డైలాగ్స్ దేశం మొత్తం ఆయననే ఫాలో అవుతుంది. నేషనల్ అవార్డు గెలవడం ఆయన కెరీర్ లో ఒక పెద్ద మైలురాయి అనే చెప్పాలి. హిందీ మార్కెట్ లో కూడా ఆయనకు భారీ క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే ప్రెజెంట్ కింగ్ అనే టైటిల్ కు అల్లు అర్జున్ గారు చాలా దగ్గరగా అయితే ఉన్నారు. ఇప్పుడు అసలు ఫైనల్ అనాలిసిస్ ఏమిటంటే ఈ 5గురిని ఒకే లైన్ లో కంపేర్ చేస్తే నాగార్జున అనుభవం ప్లస్ క్లాస్ ఉన్నవాడు, ప్రభాస్ గ్లోబల్ మార్కెట్ ఉన్నవాడు, రామ్ చరణ్ ఫ్యూచర్ గ్రోత్ అయితే సంపాదించుకునే అవకాశం ఉంది, మహేష్ బాబు స్టేబుల్ స్టార్డమ్ అయితే ఉంచుకుంటున్నారు, అల్లు అర్జున్ ప్రెజెంట్ ట్రెండ్ అయితే నడిపిస్తున్నాడు. అంటే ఒకే ఒకరిని కింగ్ అని చెప్పడం అసాధ్యం. గతంలో చూసుకుంటే నాగార్జున గారి కింగ్, మరి మార్కెట్ లో చూసుకుంటే ప్రభాస్ గారి కింగ్, మరి ప్రెజెంట్ ట్రెండ్ లో చూసుకుంటే అల్లు అర్జున్ గారి కింగ్ అని చెప్పాలి. మరి ఫ్యూచర్ లో చూసుకుంటే మహేష్ బాబు గారు అండ్ అలాగే రామ్ చరణ్ కింగ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇంతసేపు అక్కినేని నాగార్జున అండ్ అలాగే ప్రభాస్ గారు మరియు రామ్ చరణ్ గారు అండ్ అలాగే మహేష్ బాబు గారు మరియు అల్లు అర్జున్ గారు ఈ 5గురి స్ట్రెంగ్త్, వీక్నెస్ లు, మార్కెట్ క్రేజ్ అన్ని చూసాం కదా. ఇప్పుడు ఒక లైన్ లో క్లియర్ గా చెప్పాలంటే టాలీవుడ్ లో కింగ్ అనేది ఒక స్థానం మాత్రం కాదు, ఒక సమయం. ఎందుకంటే ఒక టైంలో అక్కినేని నాగార్జున తన క్లాస్ తో రూల్ చేశారు. ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరో టైంలో ప్రభాస్ గారు గ్లోబల్ మార్కెట్ తో గేమ్ మార్చేశారు. సో మరి చూశారు కదా, సమయం బట్టి ఎవరైనా సరే కింగ్ అవుతారు. మరి ఈ వీడియో మీకు ఎంత కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ బెస్ట్ అండ్ మోస్ట్ హీరో ఎవరో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.